హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కంప్లీట్గా బీటెక్ సిఎస్సి గురించి డీటెయిల్గా చెప్తాను. సిఎస్సి ఎవరు తీసుకోవాలి, సిఎస్సిలో జాయిన్ అవ్వడానికి ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి, సిఎస్సిలో సబ్జెక్ట్స్ ఏముంటాయి, సిఎస్సిలో ఎలాంటి స్పెషలైజేషన్స్ ఉంటాయి, సిఎస్సి కోర్స్ కంప్లీట్ చేయడానికి ఫీజు ఎంత అవుతుంది, సిఎస్సి అయ్యాక ఎలాంటి జాబ్స్ ఉంటాయి, సిఎస్సి చేయడానికి టాప్ కాలేజెస్ ఏమున్నాయి, వీటి గురించి డీటెయిల్గా చూద్దాం. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. ఈ రోజుల్లో 90% స్టూడెంట్స్ సిఎస్సి కోర్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఎవరిని అడిగినా సిఎస్సి కోర్సే చేస్తామని అంటున్నారు. అండ్ అలానే ప్రతి కాలేజీలో ఈ సిఎస్సి కోర్స్ అనేది ఉంటుంది. ఒకవేళ సిఎస్సి కోర్స్ అనేది ఆ కాలేజీలో లేకపోతే ఆ కాలేజ్ వేస్ట్ అనేలాగా ఈ సిఎస్సి కోర్స్ అయితే ఉందన్నమాట. చాలామంది చెప్పే ఇంకొక పాయింట్ ఏంటంటే, మా ఫ్రెండ్స్ సిఎస్సి కోర్స్ని తీసుకుంటున్నారు, సో నేను కూడా తీసుకుంటున్నా. అలా మీరు చేయమాకండి, తర్వాత మీరు ఫ్యూచర్లో చాలా సఫర్ అవుతారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఈ కోర్స్లో జాయిన్ అవ్వండి. ఈ సిఎస్సి కోర్స్ అనేది 4 years కోర్స్ అనమాట. యూజీ అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ అనమాట. నెక్స్ట్, ఈ సిఎస్సి కోర్స్ చేయడానికి ఎలిజిబిలిటీ ఏమి ఉండాలి? ఈ సిఎస్సి కోర్స్ చేయడానికి 10+2 అయితే చేసి ఉండాలి. ఇంటర్లో ఎంపీసీలో అయితే 50% మార్క్స్ అయితే మీరు పాస్ అయి ఉండాలన్నమాట. అలానే డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఈ కోర్సులో అయితే జాయిన్ అవ్వచ్చు. కాకపోతే డైరెక్ట్గా మీరు సెకండ్ ఇయర్లో అయితే జాయిన్ అవుతారు. నెక్స్ట్, ఈ కోర్సులో జాయిన్ అవ్వడానికి అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి? ఈ కోర్సులో జాయిన్ అవ్వాలి అంటే కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయన్నమాట. లైక్ ఏపీ సెట్, టీఎస్ ఎంసెట్, ఎస్ఆర్ఎం, జేఈ, బిట్ సెట్, కేసెట్, ఇలాగా స్టేట్ వైజ్గా కొన్ని టెస్టులు అయితే కండక్ట్ చేస్తారు. అండ్ అలానే కొన్ని యూనివర్సిటీస్ అయితే ఓన్గా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారనమాట. నెక్స్ట్, ఈ కోర్స్ కంప్లీట్ చేయడానికి ఫీజు ఎంత అవుతుంది? ఫీజు అయితే 2 lakhs నుండి 15 lakhs అయితే అవుతుందన్నమాట. నెక్స్ట్, సిఎస్సి సిలబస్ చూద్దాం. మీకు ఎగ్జామ్స్ అనేవి సెమిస్టర్ వైజ్గా కండక్ట్ చేస్తారనమాట. ప్రతి ఇయర్ 2 సెమిస్టర్స్ అయితే ఉంటాయన్నమాట. అలాగా 4 yearsకి మీకు 8 సెమిస్టర్స్లో ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ సిలబస్ అయితే చూద్దాం. మ్యాథమెటిక్స్ 1, కెమిస్ట్రీ, బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ వర్క్షాప్, ఇంగ్లీష్, ఇంజనీరింగ్ కెమిస్ట్రీ ల్యాబ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ల్యాబ్ అండ్ బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ల్యాబ్. నెక్స్ట్, సెకండ్ సెమిస్టర్ సిలబస్ అయితే చూద్దాం. మ్యాథమెటిక్స్ 2, అప్లైడ్ ఫిజిక్స్, ప్రోగ్రామింగ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇంజనీరింగ్ గ్రాఫిక్స్, అప్లైడ్ ఫిజిక్స్ ల్యాబ్, ప్రోగ్రామింగ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ల్యాబ్. అండ్ సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ సిలబస్ చూద్దాం. అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్, డేటా స్ట్రక్చర్స్, కంప్యూటర్ ఓరియంటెడ్ స్టాటిస్టికల్ మెథడ్స్, కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యూజింగ్ C++, అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్, డేటా స్ట్రక్చర్ ల్యాబ్, ఐటీ వర్క్షాప్ ల్యాబ్, C++ ప్రోగ్రామింగ్ ల్యాబ్. నెక్స్ట్, సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ సిలబస్ చూద్దాం. మ్యాథమెటిక్స్, బిజినెస్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్, ఆపరేటింగ్ సిస్టమ్స్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, జావా ప్రోగ్రామింగ్, ఆపరేటింగ్ సిస్టమ్స్ ల్యాబ్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ల్యాబ్, జావా ప్రోగ్రామింగ్ ల్యాబ్ అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ సిలబస్ చూద్దాం. ఫార్మల్ లాంగ్వేజెస్ అండ్ ఆటోమేటిక్ థియరీ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ నెట్వర్క్స్, వెబ్ టెక్నాలజీస్, ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 1, ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 2, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ల్యాబ్, కంప్యూటర్ నెట్వర్క్స్ అండ్ వెబ్ టెక్నాలజీస్ ల్యాబ్, అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ల్యాబ్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. నెక్స్ట్, థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ సిలబస్ చూద్దాం. మిషన్ లెర్నింగ్, కంప్యూటర్ డిజైన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ అల్గోరిథమ్స్, ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 3, ఓపెన్ ఎలెక్టివ్ 1, మిషన్ లెర్నింగ్ ల్యాబ్, కంప్యూటర్ డిజైన్ ల్యాబ్, ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 3 ల్యాబ్. నెక్స్ట్, ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ సిలబస్ ఇది చూద్దాం. క్రిప్టోగ్రఫీ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ, డేటా మైనింగ్, ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 4, ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 5, ఓపెన్ ఎలెక్టివ్ 2, క్రిప్టోగ్రఫీ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ ల్యాబ్, ఇండస్ట్రియల్ ఓరియంటెడ్ మెయిన్ ప్రాజెక్ట్ అండ్ ప్రాజెక్ట్స్ అండ్ సెమినార్స్ అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్, ఫోర్త్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ సిలబస్ అయితే చూద్దాం. ఆర్గనైజేషనల్ బిహేవియర్, ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 6, ఓపెన్ ఎలెక్టివ్ 3, ప్రాజెక్ట్ స్టేజ్ 2 అయితే ఉంటాయన్నమాట. సిలబస్ అనేది ప్రతి కాలేజీలో ఒకేలాగా ఉంటుంది, కానీ సెమిస్టర్ వైజ్గా చూసుకున్నప్పుడు సిలబస్ అనేది మారుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్, జాబ్స్ ఏముంటాయి అండ్ వాటి శాలరీ ఎంత ఉంటుందనేది డీటెయిల్గా చూద్దాం. మీరు ఐటీ ప్రాజెక్ట్ మేనేజర్గా చేయవచ్చు. వీళ్ళకి శాలరీ అయితే 15 lakhs అయితే ఉంటుందన్నమాట పర్ యానం. నెక్స్ట్, ఈ కామర్స్ బిజినెస్ అనలిస్ట్గా అయితే చేయవచ్చు. వీళ్ళ శాలరీ అయితే పర్ యానం 13 lakhs అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్, డేటా సైంటిస్ట్గా అయితే జాబ్ చేసుకోవచ్చు. వీళ్ళకి శాలరీ అయితే 12 lakhs అయితే ఉంటుందన్నమాట పర్ యానం. నెక్స్ట్, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అయితే వర్క్ చేయవచ్చు. వీళ్ళకి శాలరీ అయితే 10 lakhs అయితే ఉంటుంది.
నెక్స్ట్ యూఎక్స్ డిజైనర్గా అయితే వర్క్ చేయవచ్చు అనమాట. వీళ్ళకి శాలరీ అయితే 9 lakhs అయితే ఉంటుంది. నెక్స్ట్ ఐటీ ఆడిటర్గా అయితే వర్క్ చేయవచ్చు. వీళ్ళకి శాలరీ అయితే పర్ యానం 9 lakhs అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అయితే జాయిన్ అవ్వచ్చు. వాళ్ళకి శాలరీ అయితే 8 lakhs అయితే ఉంటుందన్నమాట పర్ యానం. నెక్స్ట్ మొబైల్ డెవలపర్గా అయితే వర్క్ చేయవచ్చు. వీళ్ళకి శాలరీ అయితే 8 lakhs అయితే ఉంటుంది. నెక్స్ట్ సాఫ్ట్వేర్ డెవలపర్గా అయితే వర్క్ చేయవచ్చు అనమాట. వాళ్ళ శాలరీ అనేది 8 to 15 lakhs అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ డేటాబేస్ డెవలపర్గా అయితే వర్క్ చేయవచ్చు. మీకు జాబ్ వస్తే శాలరీ అనేది 8 lakhs అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ నెట్వర్క్ సెక్యూరిటీ ఇంజనీర్గా జాబ్ వస్తే వాళ్ళకి శాలరీ అయితే 7 lakhs అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ జావా డెవలపర్గా చేస్తే వీళ్ళ శాలరీ అనేది 5 to 30 lakhs అయితే ఉంటుంది. నెక్స్ట్ నెట్ డెవలపర్గా పనిచేస్తే వీళ్ళ శాలరీ అనేది 5 to 15 lakhs అయితే ఉంటుందన్నమాట పర్ యానం అనేది. ఇవే కాకుండా మీరు గవర్నమెంట్ సెక్టర్స్లో కూడా జాబ్స్ అయితే ట్రై చేసుకోవచ్చు. లైక్ ఆర్బీఐలో, ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్స్, ఇలాంటి బ్యాంక్స్లో మీరైతే జాబ్స్కి అయితే ట్రై చేసుకోవచ్చు. నెక్స్ట్ సివిల్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. ప్రొఫెసర్గా కూడా జాయిన్ అవ్వచ్చు. ఇస్రోలో మీకు జాబ్స్ అయితే ఉంటాయి అనమాట. రైల్వేస్లో కూడా మీకు జాబ్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ డిఆర్డీఓలో కూడా మీకు జాబ్స్ అయితే ఉంటాయి అనమాట. నేను చెప్పిన శాలరీస్ అనేవి యావరేజ్ ఇన్కమ్ అనమాట. మీ స్కిల్స్ని బేస్ చేసుకొని, మీ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని శాలరీస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. నెక్స్ట్ సిఎస్సిలో ఎలాంటి స్పెషలైజేషన్స్ ఉంటాయో చూద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, డేటాబేస్ మేనేజ్మెంట్, సైబర్ సెక్యూరిటీ, మిషన్ లెర్నింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, వెబ్ డెవలపర్, కంప్యూటర్ గ్రాఫిక్స్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఎక్సెట్రా. నెక్స్ట్ ఈ కోర్స్ చేయడానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న టాప్ కాలేజెస్ లిస్ట్ అయితే చూద్దాం. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్, ఈ కాలేజ్ అయితే విశాఖపట్నంలో ఉంది. నెక్స్ట్ జేఎన్టీయు కాకినాడ. నెక్స్ట్ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ రాజమండ్రి. నెక్స్ట్ ఎస్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరుపతి. నెక్స్ట్ జేఎన్టీయు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఈ కాలేజ్ అయితే అనంతపూర్లో ఉంది. నెక్స్ట్ విఆర్ సిద్ధార్థ కాలేజ్, ఈ కాలేజ్ అయితే విజయవాడలో ఉంది. నెక్స్ట్ గీతం ఇంజనీరింగ్ కాలేజ్. నెక్స్ట్ విజ్ఞాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఈ కాలేజ్ అయితే గుంటూరులో ఉంది. నెక్స్ట్ తెలంగాణలో ఉన్న టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ లిస్ట్ అయితే చూద్దాం. జేఎన్టీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, కేశవ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అనురాగ్ యూనివర్సిటీ, వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే సిఎస్సి కోర్స్ చేస్తే మరి ఫ్యూచర్లో జాబ్స్ ఉంటాయా, ఎలా ఉంటుంది అనేది చాలామందికి అదొక డౌట్. సో సిఎస్సి కోర్స్ చేసి కంప్లీట్ చేసుకొని ప్రతి సంవత్సరం ల్యాక్స్లో స్టూడెంట్స్ అనేవాళ్ళు బయటకు వస్తున్నారు. మరి ఈ స్టూడెంట్స్ అందరికీ జాబ్స్ ఉంటాయా? అండ్ అలానే చాలామంది జాబ్స్ వెతుక్కుంటున్నారు, చాలామంది జాబ్స్లో జాయిన్ అయ్యి జాబ్స్ పోయిన వాళ్ళు కూడా ప్రజెంట్ అయితే ఎలా ఉన్నారన్నమాట. సో సిఎస్సి తీసుకుంటే కెరియర్ ఉందా లేదా? నేను మీకు ఇచ్చే పర్సనల్ సజెషన్ ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సిఎస్సి కోర్స్ అంతా బెటర్ ఆప్షన్ అయితే కాదు. ఒకవేళ ఈ సిఎస్సి కోర్స్ తీసుకొని సెటిల్ అవ్వాలంటే ఖచ్చితంగా మంచి కాలేజీని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ అలానే స్కిల్స్ నేర్చుకోవాలి. స్కిల్స్ లేకపోతే జాబ్స్ రావడం చాలా కష్టంగా ఉంది. మేము స్కిల్స్ నేర్చుకుంటాం, చదువుకుంటామంటే ఓన్లీ సిఎస్సి మాత్రమే తీసుకోకండి, స్పెషలైజేషన్స్ కూడా తీసుకోండి. సిఎస్సి అనేది ఒక జనరల్ సబ్జెక్ట్ మాత్రమే. సిఎస్సితో పాటు స్పెషలైజేషన్స్ కూడా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏ వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటే సిఎస్సితో పాటు సిఎస్ఎం తీసుకోండి. దీంట్లో ఏఏ గురించి అండ్ మిషన్ లెర్నింగ్ గురించి అయితే ఉంటుంది. నెక్స్ట్ సిఎస్సి ఉంటుంది అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ గురించి అయితే ఉంటుంది. నెక్స్ట్ సిఎస్బి ఉంటుంది అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ గురించి అయితే ఉంటుంది. ఇంకా క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇలాంటి స్పెషలైజేషన్స్ని మీరు చేయాలి. ఓన్లీ సిఎస్సి తీసుకుంటే జాబ్స్ అనేవి కష్టమే. మీకు సిఎస్సితో ఉన్న జాబ్స్తో పాటు అండ్ ఏమైనా స్పెషలైజేషన్స్ చేసిన వాటిలో కూడా జాబ్స్ అయితే మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి అన్నమాట. కొన్ని కాలేజెస్ ప్లేస్మెంట్స్ కోసం కంపెనీస్ వచ్చినప్పుడు మీ దగ్గర స్కిల్స్ చూస్తారు. మీ స్కిల్స్ అనేవి ఏఏలో ఉంటే ఏఏలో ఉన్న జాబ్స్ ఇవ్వటం, మిషన్ లెర్నింగ్లో ఉంటే మిషన్ లెర్నింగ్లో ఇవ్వటం. ఇలా కాకుండా కొన్ని కంపెనీస్ ఏంటంటే మీరు ఏ స్పెషలైజేషన్ చేసినా మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలుస్తారు. అలా కూడా మీకు జాబ్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో సిఎస్సి మాత్రం కాకుండా స్పెషలైజేషన్స్ కూడా చేయండి. రీసెంట్గా మన సబ్స్క్రైబర్స్లో ఒకరు ఒక కంపెనీకి ఇంటర్వ్యూకి అయితే అటెంప్ట్ అయ్యారు. అతనికి ఏంటంటే పైథాన్, C++, జావా స్క్రిప్ట్, జావా మీద అయితే స్కిల్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ అలానే లైట్గా ఎస్ఐపి మీద స్కిల్స్ అయితే ఉన్నాయన్నమాట. బట్ ఎస్ఐపి మీద అంత డీప్గా అయితే స్కిల్స్ అయితే లేవు అనమాట. ఈ నాలెడ్జ్తో కంపెనీకి వెళ్ళి ఇంటర్వ్యూకి అయితే అటెంప్ట్ అయ్యారు అతనైతే. బట్ ఆ కంపెనీలో ఏంటంటే మ్యాక్సిమం ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఎస్ఐపి మీద బేస్ అయి ఉన్నాయన్నమాట. ఆ కంపెనీ మనోడి కొద్దిగా జెన్యున్గా అనిపించేసి ఏం చేశాడంటే, సో ఆ ఎస్ఐపి మీద ఉన్న స్కిల్స్ అనేవి వాళ్ళు నేర్పిస్తున్నారు కొన్ని క్లాసెస్ తీసేసుకొని. సో మనోడు ఏం చేశాడంటే ఆ క్లాసెస్కి అటెండ్ అయ్యి తీసుకున్నాడు అనమాట. అక్కడ కోర్స్ అయితే తీసేసుకున్నాడు. యాక్చువల్గా అతను చెప్పిన ప్రకారం అయితే ఆ కోర్స్ అనేది 6 months అనమాట. బట్ మనోడు ఏంటంటే
ఆ కోర్స్ని 3 మంత్స్‌లోనే కంప్లీట్ చేసేసి ఒక ప్రాజెక్ట్‌లో అయితే వాళ్ళు తీసుకోవడం కూడా జరిగిందనమాట. బట్ అతనికి బీటెక్‌లో అంత జీపీఏ అయితే అంత లేదనమాట పర్సెంటేజ్ కూడా. బట్ స్కిల్స్ అయితే ఉన్నాయి. సో అతనికి జాబ్ అయితే వచ్చింది. సో ఇక్కడ వాళ్ళ కంపెనీ ఏందంటే జీపీఏ ఇయన్నీ చూడకుండా జస్ట్ నీకు దగ్గర స్కిల్ ఉంటే మాత్రం ఆ కంపెనీ జాబ్ అయితే ఇస్తుందనమాట. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ మెయిల్‌కి లేదంటే ఈ ఫోన్ నెంబర్‌కి వాట్సాప్ చేయండి మీ రెజ్యూమ్స్ అనేవి. సో అతను చెప్పిన ప్రకారం ఏంటంటే ఈ కంపెనీలో స్కిల్స్ ఉంటే చాలు మీరైతే జాబ్ అయితే తెచ్చుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.